అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి అటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ ని నిలుపుకొని మరీ అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు తన భార్య సురేఖతో కలిసి. సో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుంది, అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఎలా చేయాలి, సో అవన్నిటికీ సంబంధించి మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర చూస్తూ ఉన్నాం. మరోవైపు కూడా ఆయన అభిమానులు నార్త్ ఇండియన్కి సంబంధించి వారి అభిమానులు కూడా ఎక్స్లో పోస్ట్ కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్కి తమ మద్దతు ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈరోజు పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. సో ఆయనను డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అసహనాన్ని వ్యక్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. మొత్తానికి ఈ కేసులో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్కి బెయిలా జైలు అనేది ఉత్కంఠంగా అయితే మారింది. Done. Okay. రైట్ చెప్తా నేను రెడీ. పరీక్షలు పూర్తయి ఆ దృశ్యాలు మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా అతన్ని ఇక్కడ నుండి నాంపల్లి కోర్టుకు తరలించబోతారు. ఆ దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. HNTV స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆ రోజన్న తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆ తర్వాత మహిళ మరణించిన తర్వాత బాబు కూడా తీవ్ర గాయపడడంతో ఆయన్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి తీసుకొచ్చారు. అక్కడ నుండి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం ఇప్పుడు నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు. మరి ఏం జరగబోతుంది నెక్స్ట్, ఆయన రిమాండ్కి తీసుకెళ్తారా, ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆయన్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. దృశ్యాలను మనం క్లియర్ చూడొచ్చు. ఆ పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా పరిగెడుతున్న దృశ్యాలు మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అభిమానులు ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏమంటే ప్రస్తుతం హైకోర్టులో ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ ఉందో ఆ లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి ఆ పిటిషన్ సంబంధించి 4 గంటల విచారణ కాబట్టి అనంతరం అప్పుడు కోర్టు చెప్పే దాన్ని బట్టి నెక్స్ట్ ఆర్డర్ అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. అంటే హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టులో ఆయనను మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఒకవేళ మనకు హైకోర్టు కనుక సోమవారం వరకు ఆయన అరెస్ట్ కు చేయొద్దంటే ఆదేశాలు ఇస్తుందా, ముందస్తు బెయిల్ ఇస్తుందా, ఇలాంటివన్నీ కూడా ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. కాబట్టి అప్పుడు నెక్స్ట్ నాంపల్లి కింది స్థాయి కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కింది స్థాయి కోర్టులో తేల్చుకోవాలంటూ హైకోర్టు కనుక చెప్తే తన పిటిషన్ తిరస్కరిస్తే మాత్రం అప్పుడు నాంపల్లి కోర్టు మరొకసారి వాదన వినిపిస్తారు. వాదన అనంతరం ఈ కేసుకు సంబంధించి ఏం చేయాలనే విషయంలో జడ్జి ఇచ్చే ఆర్డర్సే ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. అంటే మనకు ఎవరైతే రేవతి అనే మహిళ మరణించిన తర్వాత ఘటన తీవ్రమైన కలకలం రేపిందని చెప్పాలి. ఒక బాధ్యత గల వ్యక్తి ఒక సినిమా హీరో, అందరికి స్ఫూర్తినివ్వాల్సిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణతోనే ఈ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ కు సంఘీభావం చెప్పడం కోసం ఆయన సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులు కూడా వాళ్ళు చిక్కడపల్లి పేసి చేరుకున్నారు. అందులో దిల్ రాజు ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే అల్లు అర్జున్ మామ కూడా తనతో పాటే ఇక్కడ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించిన విచారణ అనంతరమే మనకు అల్లు అర్జున్ ను రిమాండ్ తరలిస్తారా, ఏం జరగబోతుందన్న విషయంలో మాత్రం స్పష్టత వచ్చే అవకాశం. అయితే ముందుగా మనం ఇదంతా కూడా ఊహించలేదు. ఇంత తీవ్రమైన చర్యలు మరి పోలీసులు తీసుకుంటారని ఎవరు కూడా ఊహించలేదు. కేవలం సినిమా సంబంధించిన థియేటర్ సంబంధించిన యజమానిపైనే మాత్రమే కేసులు నమోదు చేయడం, వాటికి సంబంధించిన చర్యలు చేపట్టడంతో కొంత విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి ఒక సీరియస్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే
పోలీసులు చేస్తున్నట్టుగైతే మనం భావించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచేందుకు పూర్తి స్థాయి రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. నాంపల్లి కోర్టుకు చేరుకున్న తర్వాత హైకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ ద్వారా నెక్స్ట్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకోబోతున్నారు. మరి లంచ్ మోషన్ పిటిషన్ లో ఎలాంటి ఆర్డర్ రాబోతుంది, జడ్జి ఏం చెప్పబోతున్నారు, ఒకవేళ దాన్ని ఆయన డిస్మిస్ చేస్తే మళ్ళీ నాంపల్లి కోర్టులో ఇరుపక్షాల వాదనలు విని అప్పుడు అనంతరం నాంపల్లి కోర్టులో జడ్జి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఒక నిండు ప్రాణం బలైంది కాబట్టి కోర్టు కూడా కొంత సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి మరి మందలించి వదిలేస్తారా లేదంటే ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారా అన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీపిక. రైట్ రమణ, థ్యాంక్ యూ. కొంతమంది